అందరికీ నమస్కారం. ఇంటర్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో ఈరోజు మనం రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అనే టాపిక్కి సంబంధించిన బోర్డ్ ఎగ్జామినేషన్ కోసం 8 మార్క్స్ క్వశ్చన్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. దీని పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవాళ మనం రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ గురించి డిస్కస్ చేద్దాం. ఓన్లీ బోర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బోర్డ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాన్సెప్ట్ ప్యూర్ ఇన్డెప్త్ కాన్సెప్ట్ కోసం మాత్రం ఎవరైనా సెర్చ్ చేస్తే ఈ వీడియో మీరు స్కిప్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతే. 8 మార్క్స్కి 8 మార్క్స్ పడాలి, బట్ అర్థమయ్యేటట్టు డీటెయిల్ చెప్తాను. ఇన్డెప్త్ కాన్సెప్ట్లోకి మాత్రం మనం ఈ వీడియోలో వెళ్ళాం, బట్ మీకు మోర్ దెన్ ఎనఫ్, చాలా ఎక్కువనే ఇస్తాను నేను. కాలిగేటివ్ ప్రాపర్టీస్ అని కెమిస్ట్రీలో మనకి ఒక 4 ప్రాపర్టీస్ ఉన్నాయండి. కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటారు. మన సొల్యూషన్స్ చాప్టర్లో కాలిగేటివ్ ప్రాపర్టీస్ అని ఒక 4 ప్రాపర్టీస్ ఉన్నాయి. అందులో ఇది ఒకటి, రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అనేది కాలిగేటివ్ ప్రాపర్టీస్లో ఒక కాలిగేటివ్ ప్రాపర్టీ. డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్, ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్, ఇట్లాంటివి మనకి కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఒక 4. అందులో రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఒక కాలిగేటివ్ ప్రాపర్టీ, రైట్? సో వాట్ ఈజ్ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్? చాలా స్టార్ట్ చేద్దాం. చిన్న విషయాలు, బేసిక్ విషయాలు మీకు చెప్పిన తర్వాత నేను ఆన్సర్ చెప్తాను. చిన్న విషయాలు చాలా ఇంపార్టెంట్. ఇవి అర్థమైనాయి అంటే ఇది హ్యాపీ లెర్నింగ్, మీరు బైహార్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. చూడండి, అసలు వేపర్ ప్రెషర్ అంటే ఏంటి చూద్దాం ఫస్ట్ మనం. ఆ తర్వాత లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే ఏంటో చూద్దాం. అంటే చూడండి, మన రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఫస్ట్ వేపర్ ప్రెషరు, ఆ తర్వాత లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషరు, ఆ తర్వాత రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అనే టాపిక్ వస్తుంది. విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటైనర్లో ఒక సొల్యూషన్ ఉంది, ఒక లిక్విడ్ ఉంది. ఈ లిక్విడ్ సపోజ్ ఒక వోలటైల్ లిక్విడ్ అనుకోండి. ఇది ఒక వోలటైల్ లిక్విడ్. వోలటైల్ లిక్విడ్స్ అంటే తెలుసా మీకు ఇంతకీ? వోలటైల్ లిక్విడ్స్, నాన్ వోలటైల్ సబ్స్టాన్సెస్. వోలటైల్ సబ్స్టాన్సెస్ అంటారు, వోలటైల్ సబ్స్టాన్సెస్, నాన్ వోలటైల్ సబ్స్టాన్సెస్ అంటుంటాం. విన్నారా మీరు ఎప్పుడైనా? వోలటైల్ అంటే మన రూమ్ టెంపరేచర్ దగ్గర, అంటే నార్మల్ కండిషన్స్లో ఎవాపరేట్ అయ్యేవన్నీ వోలటైల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్స్, ఇంకా అదంతా ఎందుకు, పెట్రోల్ మనకి వోలటైల్ అయిపోతుంది, ఆవిరైపోతుంటుంది. మీరు గమనించారు ఎప్పుడైనా? మీరు ఒకసారి పెట్రోల్ సర్ఫేస్ని కొంచెం డౌన్లో పెట్రోల్ కొట్టేటప్పుడు పంపు దగ్గర అబ్జర్వ్ చేయండి, మనకి కొంత వేపర్ బయటికి వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తుంటుంది. బ్లర్డ్ ఇమేజ్ కనిపిస్తుంటుంది, అవతల వస్తువులు అంటే వేపర్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే వోలటైల్ అయిపోతుంది, ఆవిరైపోతుంటుంది. అందుకని చూడండి, ట్యాంక్ మూత తెరిచి ఉంచొద్దని చెప్తారు. ఆవిరైపోతుంటుంది, అది వోలటైల్ లిక్విడ్స్. అవి ఆవిరైపోతుంటాయి రూమ్ టెంపరేచర్ దగ్గర, అవి ఎవాపరేట్ అయిపోతాయి, వేపర్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. దాన్ని మనం వోలటైల్ లిక్విడ్స్ అంటాం. నాన్ వోలటైల్ సబ్స్టాన్సెస్ అంటే అవి ఆవిరి అవ్వాలంటే నార్మల్ కండిషన్స్లో సాధ్యం కాదు. అది మనం హై లెవెల్స్ ఆఫ్ హీట్, డిఫరెంట్ కండిషన్స్ అప్లై చేస్తే కానీ అవ్వవు. ఇప్పుడు మామూలుగా షుగర్ ఉందండి. షుగర్ వోలటైలా, నాన్ వోలటైలా? షుగర్ ఏమైనా మనం చేతిలో వేసుకుంటే ఒక గంటకి ఆవిరైపోతుందా? లేదు కదా. సాలిడ్స్, దాదాపుగా సాలిడ్స్ అన్ని నాన్ వోలటైల్. లిక్విడ్స్ ఈజీగా వోలటైల్గా ఉంటాయి. అందులో బాగా వోలటైల్ లిక్విడ్స్ అంటే మనకి ఆల్కహాల్స్, గ్యాసోలిన్స్, ఇవన్నీ కూడా వోలటైల్కి ఎగ్జాంపుల్. అవి మామూలుగానే అవి మనం మూత తెరిచి పెడితే వెళ్ళిపోతుంటుంది, ఆవిరైపోతూనే ఉంటుంది. అందుకని పెట్రోల్ ట్యాంక్ మీద మూత మనం క్లోజ్ చేసి ఉంచాలి. సరే, అది వోలటైలు, నాన్ వోలటైల్ అంటే. సపోజ్ ఇప్పుడు ఇది ఉంది, ఇది ఓపెన్ కంటైనర్. ఇప్పుడు ఇది ఒక వోలటైల్ సబ్స్టెన్స్. ఇందులో నేనేం తీసుకున్నా? ఒక వోలటైల్ సబ్స్టెన్స్, ఒక లిక్విడ్ తీసుకున్నా, వోలటైల్ లిక్విడ్ తీసుకున్నా. ఏమైపోతుంది? ఎవాపరేట్ అయిపోయిన ఈ గ్యాస్ అంతా, ఇదంతా వేపర్ స్టేట్లో ఉన్న ఈ మాలిక్యూల్స్ అని ఏమైపోతాయి? అట్మాస్ఫియర్లో కలిసిపోతాయి. అయిపోయింది అంతే. ఇక్కడ పెద్ద స్టోరీ ఏం లేదు. ఇక్కడ ఉండాల్సిన వాటర్ మాలిక్యూల్స్, వాటర్ అంటే మనం వోలటైల్ లిక్విడ్ యొక్క లిక్విడ్ పార్టికల్స్ అన్నీ ఎవాపరేట్ అయ్యి గాల్లో కలిసిపోతాయి. ఇక్కడ వేపర్ ప్రెషర్ అనే టాపిక్ లేదు. ఈ కేసులో వేపర్ ప్రెషర్ లేదు. వేపర్ ప్రెషర్ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే, చూడండి, వేపర్ ప్రెషర్ అనే టాపిక్ ఎప్పుడు, దీని మీద మనం మూత పెట్టేసాం. ఈ కంటైనర్ మీద మూత పెట్టేసాం. మూత పెడితే ఏమవుతుంది? ఈ ఎవాపరేట్ అయిన పార్టికల్స్ గాల్లో కలిసిపోవడం కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నుంచి ఒక పార్టికల్ వోలటైల్ ఎవాపరేట్ అయిపోయి ఆ వేపర్ పార్టికల్స్ పోయి మూతకు తగిలి మళ్ళీ కిందకు వచ్చేస్తాయి, మళ్ళీ పోతాయి,
మూతకు తగులుతాయి, లిడ్కి తగులుతాయి, మళ్ళీ కిందకు వచ్చేస్తాయి. అంటే ఏమైతే అంటే ఈ ఇవాపరేట్ అవుతున్న ఆ వేపర్స్ అన్నీ గాలిలో కలిసిపోవడానికి అవకాశం లేక మూత అడ్డొచ్చి ఆ మూతకి తగిలి తిరిగి మళ్ళీ వాటర్ కింద లిక్విడ్ సర్ఫేస్ ఉంది కదా, కింద లిక్విడ్ ఏదైతుందో ఆ లిక్విడ్ సర్ఫేస్ మీదకి వచ్చి ప్రెషర్ అప్లై చేస్తాయి. సో పైకి పోయిన వేపర్స్ అన్ని మూతకు తగిలి మళ్ళీ కిందకు వచ్చి లిక్విడ్ సర్ఫేస్ మీద ప్రెషర్ అప్లై చేస్తాయి. ఆ ప్రెషర్ని మనం వేపర్ ప్రెషర్ అంటాం. వేపర్ అప్లై చేస్తున్న ప్రెషర్ కాబట్టి వేపర్ ప్రెషర్. అది సింపుల్, వేపర్ ప్రెషర్. వేపర్ ఎందుకు ప్రెషర్ అప్లై చేసింది? ఈ మూత లేకపోతే ఈ పార్టికల్ పైకి వెళ్ళిపోతాయి. లిక్విడ్ సర్ఫేస్ మీద, ఈ లిక్విడ్ సర్ఫేస్ మీద ప్రెషర్ అప్లై ఎప్పుడవుతుంది? ఈ పైకి పోతున్న వేపర్ అవుతున్న పార్టికల్స్ తగిలి మళ్ళీ వచ్చి లిక్విడ్ మీద ప్రెషర్ అప్లై చేస్తాయి, మళ్ళీ లిక్విడ్ మీద తగులుతాయి, లిక్విడ్ సర్ఫేస్ మీదకి వచ్చి తగులుతాయి. సో పార్టికల్స్ అన్నీ పైకి పోతుంటాయి, తగులుతుంటాయి, వస్తుంటాయి, మళ్ళీ దీని మీద ప్రెషర్ అప్లై చేస్తుంటాయి, పోతుంటాయి, వస్తుంటాయి. సో అక్కడక్కడే తిరుగుతుంటాయి అనమాట వేపర్ పార్టికల్స్ అన్నీ. ఈ లిడ్కి ఈ లిక్విడ్ సర్ఫేస్కి మధ్యలోనే తిరుగుతూ లిక్విడ్ సర్ఫేస్ మీద ప్రెషర్ అప్లై చేస్తుంటాయి. ఇప్పుడు మీరు దీన్ని ఎంత తక్కువ పెట్టారనుకోండి, మూత తగ్గించారు. ఇది ఒక పిస్టన్ అనుకుందాం, దీన్ని పిస్టన్ అనుకుందాం, ఇది పిస్టన్, ఇది క్లోజ్ చేద్దాం, ఇది పిస్టన్ అనుకుందాం. దీన్ని లోపలికి ప్రెస్ చేశారనుకోండి, అంటే ఈ గ్యాప్ తగ్గించారనుకోండి, ఇవాపరేట్ అవుతున్న పార్టికల్స్ అన్ని తక్కువ స్పేస్లో తిరుగుతూ ఎక్కువ ప్రెషర్ అప్లై చేస్తాయి అట్లా. సో వేపర్ ప్రెషర్ అంటే అర్థమైంది కదా. వేపర్ ఎవరి మీద అప్లై చేసే ప్రెషర్? ద వేపర్ పార్టికల్స్ అప్లైస్ ప్రెషర్ ఆన్ లిక్విడ్ సర్ఫేస్ మీద, లిక్విడ్ సర్ఫేస్ వేపర్ పార్టికల్స్ లిక్విడ్ సర్ఫేస్ మీద ప్రెషర్ అప్లై చేస్తాయి. ఆ ప్రెషర్ని మనం వేపర్ ప్రెషర్ అంటాం. ఓకే, వేపర్ ప్రెషర్ అనే టాపిక్ అసలు మీరు ఎవరికి డిస్కస్ చేయాలి? ఈ పదం మనకి ఎప్పుడు వస్తుంది? మీరు ఒకవేళ వోలటైల్ లిక్విడ్ తీసుకుంటేనే. అదంతా వోలటైల్ లిక్విడ్ అయితే. నాన్ వోలటైల్ సబ్స్టెన్స్ తీసుకున్నారనుకోండి, నాన్ వోలటైల్ సబ్స్టెన్స్ తీసుకున్నారనుకోండి, అసలు వేపరే కాదు. రూమ్ టెంపరేచర్ దగ్గర వేపర్సే బయటికి లేవు. వేపర్సే లేనప్పుడు వేపర్ ప్రెషర్ ఎక్కడిది? సో వేపర్ ప్రెషర్ గురించి మాట్లాడుతున్నాము అంటే ఖచ్చితంగా అక్కడ ఎలాంటి సబ్స్టాన్స్ ఉంది? వోలటైల్ సబ్స్టాన్స్ ఉంటేనే ఆ వోలటైల్ సబ్స్టాన్స్ వేపర్స్ని క్రియేట్ చేస్తుంది. ఆ వేపర్స్ వేపర్ ప్రెషర్ని క్రియేట్ చేస్తాయి. ఓకేనా? ఇది క్లియరా? రైట్. సో వేపర్ ప్రెషర్ అంటే మీకు అర్థమైపోయింది. ఇదంతా మీకు రాయక్కర్లేదు, బోర్డ్ ఎగ్జామినేషన్ రాయక్కర్లేదు. లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే రాయాల్సి వస్తుంది. వేపర్ ప్రెషర్ నుంచి మీరు డెఫినేషన్ రాయక్కర్లేదు. లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ నుంచి మీరు డీటెయిల్గా చూడండి. పేరులోనే ఉందండి, మీరు మరి బాగా అబ్జర్వ్ చేస్తే పేరులోనే ఉంది లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. లోయరింగ్ అంటే తగ్గించడం, వేపర్ ప్రెషర్ని తగ్గించడం. అంటే ఈ వేపర్ పార్టికల్స్, ఈ మాలిక్యూల్స్ లిక్విడ్ సర్ఫేస్ మీద అప్లై చేసే ప్రెషర్ని తగ్గించాలి. ఎలా తగ్గిస్తారు? ప్రెషర్ తగ్గించాలంటే ఒకటి పిస్టన్ పైకి జరపాలి, కొద్దిగా ఎక్కువ స్పేస్ ఉందనుకోండి, లిక్విడ్ సర్ఫేస్ మీద ప్రెషర్ తగ్గుతుంది. లేదా అసలు మూత తీసేయాలి, అసలు ప్రెషరే ఉండదు, పార్టికల్స్ అన్నీ గాల్లో కలిసిపోతాయి. పిస్టన్ ఫిక్స్డ్గా ఇక్కడే ఉంది, క్లోజ్ చేసే ఉంది, కానీ ప్రెషర్ తగ్గాలి. ఈ పార్టికల్స్ యొక్క ప్రెషర్ లిక్విడ్ సర్ఫేస్ మీద తగ్గాలి. అలా తగ్గితే దాన్ని మనం లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటాం. ఏం చేస్తే ప్రెషర్ తగ్గుతుందో ఇప్పుడు చూద్దాం. రైట్. జాగ్రత్తగా వినండి ఇప్పుడు నేను చెప్పేది. ఇప్పుడు సపోజ్ నేను ఒక కంటైనర్లో ఒక లిక్విడ్ తీసుకున్నాను. ఇది ఒక వోలటైల్ లిక్విడ్, ఇది వోలటైల్ సబ్స్టాన్స్. ఇది ఎవరు? వోలటైల్ లిక్విడ్. దీని పేరు ఏ అనుకుందాం. ఓకేనా? దీని పేరు ఏ, వోలటైల్ లిక్విడ్ దీంట్లో ఏ. సపోజ్ దీని మీద మూత పెట్టేసాం. వోలటైల్ కాబట్టి నార్మల్ కండిషన్స్లో ఏమైతే ఇవాపరేషన్స్, ఈ వేపర్ పార్టికల్స్ వేపరైజ్ అయ్యి మూత తగిలి మళ్ళీ వచ్చి వేపర్ ప్రెషర్ని అప్లై చేస్తాయి. వేపర్ ప్రెషర్ ఎవరు అప్లై చేస్తున్నారు? ఈ లిక్విడ్ యొక్క వేపర్ పార్టికల్స్.
వేపర్ మాలిక్యూల్స్ లేదా వేపర్ పార్టికల్స్ ఏదన్నానండి. ఈ లిక్విడ్కి సంబంధించిన ఈ లిక్విడ్ ప్యూర్గా సింగిల్ లిక్విడ్, ఇందులో మనం ఏమి కలపలే. ఏ అనే ఒక లిక్విడ్ ఇది, అది ఆల్కహాల్ అనుకోండి, మీరు ఒక పెట్రోల్ తీసుకున్నాను అనుకోండి, డీజిల్ తీసుకున్నాను అనుకోండి, ఏదైనా అనుకోండి, దీని పేరు ఏదైనా పెట్టుకోండి, దీని పేరు ఏదైనా పెట్టుకోండి. ఇందులో ఏది మనం అదర్ సబ్స్టాన్స్ మిక్స్ చేయలేదు, ప్యూర్ సబ్స్టాన్స్ తీసుకున్నాను. ఆ ప్యూర్ లిక్విడ్ యొక్క వేపర్స్ యొక్క వేపర్ ప్రెషరు, దీన్ని మనము ఏమని డినోట్ చేస్తామంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ ఏ. చూడండి ఈ నోటేషన్ అర్థం చూడండి, మీ టెక్స్ట్ బుక్స్లో నోటేషన్ ఉంటుంది. పి మీన్స్ వేపర్ ప్రెషర్, వేపర్ ప్రెషర్ ఇస్ డినోటెడ్ బై పి. ఎవరి వేపర్ ప్రెషరు? ప్యూర్ ఏ. ఇందులో ఇంకేదైనా కలిపామా? ఏ అనే లిక్విడ్లో మనం ఇంకా వేరేది ఏదైనా కలిపామా? ఏం లేదు. ఈ కంటైనర్లో ఏముంది? ఏ అనే లిక్విడ్ మాత్రమే, ఇది ఒక్కటి మాత్రమే ఉంది అనటానికి ఇది ప్యూర్ ఏ, పి నాట్ ఏ, పి నాట్ ఆఫ్ ఏ, వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ ఏ. సో దీన్ని మనం వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ ఏ అంటాం. ఇక్కడ వేపర్ ప్రెషర్ ఉంది. ఇప్పుడు దీని వేపర్ ప్రెషర్ని తగ్గించాలంటే ఏం చేయాలి? లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. వేపర్ ప్రెషర్ తగ్గించాలంటే ఇందులోకి కాస్త మూత తీసి, కొద్దిగా మూత తీసి ఇందులోకి ఒక నాన్ వోలటైల్ సబ్స్టాన్స్ని యాడ్ చేయాలి. దీని పేరు బి. నాన్ వోలటైల్ సబ్స్టాన్స్ని యాడ్ చేయాలి. నాన్ వోలటైల్ అంటే ఏంటి? వోలటైల్ అంటే ఉత్తగానే ఎవాపరేట్ అయిపోతుంది, ఉత్తగానే గాలిలోకి ఎవాపరేట్ అయిపోతే వోలటైల్. నాన్ వోలటైల్ అంటే అదంత ఈజీ కాదు. వోలటైల్ లాగా నాన్ వోలటైల్ సబ్స్టాన్స్ ఇవాపరేట్ అవ్వదు. సో అలాంటి నాన్ వోలటైల్ సబ్స్టాన్స్ని ఇందులో కలిపాం. ఇప్పుడు ఎవరిని కలిపాం? బి అనే పేరున్న నాన్ వోలటైల్ సబ్స్టాన్స్ని కలిపేసి మళ్ళీ మూత పెట్టేద్దాం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇందులో ఉన్నది ఏంటి? సింగిల్ సబ్స్టాన్స్ కాదు, ఇందులో ఏ అనే సబ్స్టాన్స్, బి అనే సబ్స్టాన్స్ కలిసి ఉంది. దీన్నే మనం సొల్యూషన్ అంటాం. మిక్స్చర్ని మనం సొల్యూషన్స్ అంటాం కదా జనరల్గా. ఏ అనే ఒక సబ్స్టాన్స్కి బి అనే ఒక సబ్స్టాన్స్ కలిపాం, దాన్ని సొల్యూషన్ అంటాం. ఈ సొల్యూషన్లో మేజర్ క్వాంటిటీలో ఎవరున్నారు? మనం ఫస్ట్ తీసుకున్న వాలటైల్ లిక్విడ్ ఏ ఉంది, దీన్ని మనం సాల్వెంట్ అంటాం. దీని పేరు సాల్వెంట్. తర్వాత మనం కొద్దిగా కలిపిన ఇదెవరు? సొల్యూట్. సో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు క్లియర్గా చెప్పండి, ఎవరిని మీరు మిక్స్ చేశారు? వాలటైల్ వాలటైల్ లక్షణం ఉన్న సాల్వెంట్లోకి నాన్ వాలటైల్ సొల్యూట్ని మిక్స్ చేశారు. అలా సొల్యూషన్ ఏర్పడ్డది. ఇప్పుడు ఇందులో కంటైనర్లో ఉన్నది మిక్స్చర్ సొల్యూషన్, రైట్. ఇప్పుడు చూడండి, ఇది తీసేస్తా, డయాగ్రామ్ తీసేస్తా. వేరియేషన్ ఉంది, దాని పేర్లు రాసాం కదా. ఓకే అలానే ఉంచండి, దాన్ని అలానే ఉంచండి. ఇక్కడ చూడండి, దీన్నే మళ్ళీ ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఇదేంటది? ఫస్ట్ ప్యూర్, ఇందులో ప్యూర్ ఇది మాత్రమే ఉన్నప్పుడు, ప్యూర్ ఏ మాత్రమే ఉన్నప్పుడు ఇదంతా ఏ లిక్విడ్, ఏ అనే లిక్విడ్ ఇందులో ఉంది. మీకు ఒక విషయం తెలుసా? ఇవాపరేషన్ ఎవరైతారు, వేపరైజ్ ఎవరైతున్నారు? పార్టికల్స్. ఈ లిక్విడ్ యొక్క పార్టికల్స్ వేపర్స్గా మారి గాల్లో కలిసిపోతుంటాయి, వేపర్స్గా మారి. కానీ ఎక్కడ పార్టికల్స్ మారుతాయో తెలుసా? ఈ సర్ఫేస్ మీద ఉన్న పార్టికల్సే వేపరైజ్ అవుతాయి, ఇవాపరేట్ అవుతాయి. ఈ సర్ఫేస్ మీద పార్టికల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ పార్టికల్సే కదా, అన్ని పార్టికల్సే. సర్ఫేస్ మీద ఉండే పార్టికల్స్ ఫస్ట్ ఇవాపరేషన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పార్టికల్ ఇవాపరేట్ అయింది, వెంటనే దాని కింద ఉన్న పార్టికల్ ఈ ప్లేస్లోకి వచ్చేస్తుంది. దాని కింద ఒక పార్టికల్ ఉంటుంది కదా, ఇది ఖాళీ చేసిందిగా, ప్లేస్ ఖాళీ చేసిందిగా, వెంటనే దాని కింద ఉన్న పార్టికల్ వచ్చి దీని ప్లేస్లో కూర్చుంటుంది. కూర్చోగానే మళ్ళీ ఇది కూడా ఇవాపరేట్ అయిపోతుంటుంది. అంటే ఇవాపరేషన్ ఎప్పుడు సర్ఫేస్ పైననే జరుగుతుంది, లోపల బల్క్లో ఉన్నటువంటి మాలిక్యూల్ ఇవాపరేట్ అయిపోతుంది డైరెక్ట్గా. బల్క్ అంటే లోపల ఉండే ఈ పార్టికల్ డైరెక్ట్గా ఇవాపరేట్ అవ్వదు. ఈ పార్టికల్ ఏమవుతుంది? స్టెప్ బై స్టెప్ పైకి వస్తుంటుంది. ఎందుకు పైకి వస్తుంటుంది? ఇప్పుడు ఈ పార్టికల్ ఉందనుకోండి, ఇది ఇవాపరేట్ అయింది, దాని తర్వాత నెక్స్ట్ పార్టికల్ వచ్చి ఈ ప్లేస్లో కూర్చుంటుంది, మళ్ళీ అది ఇవాపరేట్ అవుతుంది, దాని తర్వాత దాని కింద పార్టికల్ మళ్ళీ ఆ ప్లేస్లో కూర్చుంది, ఇవాపరేట్. అట్లా దీని టర్న్ వచ్చేవరకు ఇది ఇక్కడికి వచ్చి ఇవాపరేట్ అయిపోతుంది. సో ఇవాపరేషన్ ఏ పార్టికల్ చేస్తుంది? సర్ఫేస్ మీద ఉండే పార్టికల్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇది ప్యూర్ ఏ, ఇందులో ఏం మిక్స్చర్ లేదు. సో ఇక్కడ ఏ అనే పార్టికల్స్ ఉన్నాయి.
ఏ అనే పార్టికల్స్, ఇవన్నీ ఏ అనే పార్టికల్స్. సో ఏ అనే పార్టికల్ ఏమవుతుంది, ఇవాపరేషన్ జరుగుతుంది. మూత పెట్టేసేవచ్చు. ఇవాపరేషన్, ఇది ఇవాపరేషన్, ఇది ఇవాపరేషన్, ఇది ఇవాపరేషన్, అన్నీ ఏలే. రైట్. సో వీళ్ళందరూ ఎవరు, ఏబిసిడి చదువుతున్నట్టుంది. ఏ అనే పార్టికల్స్ ఇవాపరేషన్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏం జరుగుతుంది. ఇప్పుడు ఇది సొల్యూషన్, అంటే ఇందులో ఏని బిని కలిపాం. బి అనే నాన్ వాలటైల్, అంటే వాలటైల్ చెందటం ఇష్టం లేని సొల్యూట్ని వాలటైల్ లక్షణం ఉన్న ఏలో మిక్స్ చేసాం. అంటే ఇప్పుడు ఇందులో ఎవరు ఉన్నారు, ఇందులో ఇది ఏ లిక్విడ్, ఇదేం సబ్స్టాన్స్, ఏ ఉంది, ఇందులో బి ఉంది, ఏ ప్లస్ బి. అంటే సర్ఫేస్ మీద ఏ మాలిక్యూల్స్ ఉంటాయి, కొన్ని ఏ మాలిక్యూల్స్ ఉంటాయి, కొన్ని బి మాలిక్యూల్స్ ఉంటాయి. సర్ఫేస్ మీద ఇంతకుముందు ఏమో ప్యూర్గా అన్నీ ఏ మాలిక్యూల్స్, ఇప్పుడు సర్ఫేస్ మీద కొన్ని ఏ మాలిక్యూల్స్ ఉన్నాయి, కొన్ని బి ఉంటాయి. ఏ ఉంది, బి ఉంది, ఏ ఉంది, బి ఉంది, ఏ ఉంది, బి ఉంది. అంటే ఆల్టర్నేట్ అని కాదు, కొన్ని ఏ ఉంటాయి, కొన్ని బి ఉంటాయి, మిక్స్డ్ ఉంటాయి. ఇందులో ఎవరు మాత్రమే ఎవాపరేట్ అవుతారు, ఏ కదా వాలటైల్, బి వాలటైల్ కాదు కదా, నాన్ వాలటైల్ కదా. సపోజ్ బి అనేది పైకి పోదు, ఈ మాలిక్యూల్ అక్కడే కూర్చుంటాయి, కదలదు. ఎవరు కదులుతారు, ఏ ఎవాపరేట్ అవుతుంది, ఏ ఇవాపరేట్ అవుతుంది, ఈ ఏ ఇవాపరేట్ అవుతుంది. ఇక్కడ ఏ పక్కన ఏ, ఇవి కూడా ఇవాపరేట్ అవుతాయి. ఇవన్నీ ఏలే కాబట్టి ఇవందరూ ఇవాపరేట్ అవుతారు. ఇక్కడ ఏమైంది, ఇవాపరేషన్ ఇక్కడతో పోలిస్తే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ తగ్గింది. చూడండి ఇక్కడ అన్నీ ఏలే కాబట్టి వాళ్ళందరూ ఇవాపరేట్ అవుతారు. ఇక్కడ ఏమయ్యారు, బీలు కదలరు, ఏ పార్టికల్స్ మాత్రం, ఏ మాలిక్యూల్స్ మాత్రమే ఇవాపరేట్. అంటే సర్ఫేస్ మీద ఉన్న ఇక్కడ అందరూ ఇవాపరేట్ అవుతారు, ఇక్కడ సర్ఫేస్ మీద ఉన్న అందరూ ఇవాపరేట్ అవ్వరు. కొన్ని ఎవరు వాలటైల్గా ఉన్న సాల్వెంట్ యొక్క పార్టికల్స్ మాత్రమే వేపరైజ్ అవుతారు. సో ఇప్పుడు బి కింద ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పార్టికల్ ఉందనుకోండి, ఏ అనే మాలిక్యూల్ ఉందనుకోండి, ఏం ట్రై చేస్తుంది, ఏమని చూస్తుంది కింద నుంచి, బి ఎప్పుడు పోతుందా, నేను పోయి ఎప్పుడు కూర్చుందామా, నేను కూడా ఎప్పుడు ఇవాపరేట్ అవుదామా అని ఏ చూస్తుంటుంది. కానీ బి అక్కడి నుంచి కదలదు, బి ఫిక్స్డ్గా ఉంటుంది. నేను అక్కడి నుంచి కదలంటే కదలను, నేను ఇవాపరేట్ అవ్వను, నేను నాన్ వాలటైల్ కాబట్టి ఇక్కడి నుంచి కదలను. సో బి కదలదు, బి కింద ఉన్న ఏ కదలదు. సో దాంతో సర్ఫేస్ మీద ఉన్న అన్ని పార్టికల్స్ ఎవాపరేట్ అవ్వు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ వేపర్ ప్రెషర్ ఉంది, ఇక్కడ పార్టికల్స్ వల్ల వేపర్ ప్రెషర్ ఉంది, ఇక్కడ పార్టికల్స్ వల్ల వేపర్ ప్రెషర్ ఉంది. ఇక్కడ వేపర్ ప్రెషర్ని ఏమన్నాం మనం, వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ ఏ అన్నాం, ప్యూర్ ఏ ఇది. ఇక్కడ వేపర్ ప్రెషర్ని ఏమనాలి, వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ, ప్యూర్ ఏ కాదు ఇది, ఇది ప్యూర్ ఏ కాదు, ప్యూర్ ఏ ఉన్న సొల్యూషన్ కాదు, ఇది మిక్స్డ్. ఈ మిక్స్డ్లో కూడా ప్రెషర్ ఎవరి వల్ల ఏర్పడుతుంది, ఏ వల్లనే ఏర్పడుతుంది, ఇక్కడ ఏ వల్లనే, ఇక్కడ ఏ వల్లనే. బి అనేది నాన్ వాలటైల్, బి అనే పార్టికల్స్ నుంచి వేపర్స్ రావు కాబట్టి వేపర్ ప్రెషర్ ఉండదు. సో ఇక్కడ కూడా వేపర్ ప్రెషర్ ఎవరి వల్ల, ఏ వల్లనే. కానీ ఇది ప్యూర్ ఏనా, ఏ ఒక్కటే ఉందా ఈ సొల్యూషన్లో, లేదు. అందుకనే దీన్ని P0 అనకూడదు, ఇది P0 ఏ కాదు, ఇది P0 ఏ. ఎందుకు P0 ఏ అన్నాం, వేపర్, ఈ రెండు నొటేషన్స్ మీకు పర్ఫెక్ట్గా అర్థమైతే చాలండి, మిగతా అంతా ఈజీ అయిపోతుంది. వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ ఏ, వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ ఇన్ ద సొల్యూషన్. ఈ సొల్యూషన్లోని ఏ వల్ల కలిగిన వేపర్ ప్రెషర్, సొల్యూషన్లోని ఏ వల్ల కలిగిన వేపర్ ప్రెషర్. సో ఇక్కడ సొల్యూషన్ లేదు, ఓన్లీ సాల్వెంట్, ఇది ఒక్కటే ఉంది, సింగిల్ సబ్స్టెన్స్. ఇప్పుడు చెప్పండి, వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, ఎవరి ప్రెషర్ ఎక్కువ, కామన్ సెన్స్తో మీకు అర్థమైపోతూనే ఉంది, ఇది ఎక్కువ ఇది తక్కువ. సో ఫుల్ వేపర్ ప్రెషర్తో, అంటే చాలా వేపర్ ప్రెషర్తో ఉన్న ఈ వేపర్ ప్రెషర్ని మీరేం చేశారు, తగ్గించేశారు వేపర్ ప్రెషర్. ఇక్కడ వేపర్ ప్రెషర్తో పోలిస్తే ఇక్కడ వేపర్ ప్రెషర్ తగ్గింది. ఎందుకు తగ్గింది, బీని కలపటం వల్ల, బీని తీసుకొచ్చి మీరు యాడ్ చేయటం వల్ల. సో యాడ్ చేయటం వల్ల ఏమైంది, వేపర్ ప్రెషర్ తగ్గింది. ఎంత తగ్గుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 యూనిట్స్ ఉందనుకోండి, ఇక్కడ 6 యూనిట్స్ అనుకోండి, ఎంత తగ్గింది వేపర్ ప్రెషర్. మనం బార్స్లో కొరవచ్చు, పాస్కల్స్లో కొరవచ్చు, ఏదైనా ఓకే. 10 యూనిట్స్ ఉంది, ఇక్కడ 6 యూనిట్స్ ఉంది, ఎంత తగ్గింది, 10 - 6. సో ఈ 10 - 6 4ని ఏమంటారు, 4 ఏంటంటే మీరేమంటారు, దిస్ ఈజ్ కాల్డ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, దిస్ ఈజ్ కాల్డ్. ఇక్కడ నుంచి మనం 8 మార్క్స్ క్వశ్చన్లో స్టార్ట్ చేద్దాం.
అంటే ఇప్పటివరకు సార్ మాకు చెప్పింది అనవసరం సార్ మీరు అనుకోకండి, ఎందుకంటే నేను చెప్పిందంతా వింటేనే మీకు 8 మార్క్స్ క్వశ్చను బట్టి విధానం కాదండి. నేను కాన్సెప్ట్సే మీకు ఫీల్ ఉండాలని చాలా వివరించి విడమర్చి చెప్తాను. 8 మార్క్స్ క్వశ్చన్స్ ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పండి సార్ అన్నారు. 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్నే సరే 8 మార్క్సే కదా అని చెప్పి టక్ అక్కడ మీ టెక్స్ట్ బుక్స్లో లేకపోతే మీ గైడ్లలో ఉన్న ఆన్సర్ నేను చదువుకుంటూ పోయాను అనుకోండి, ఏం ఉపయోగం దానివల్ల? కనీసం అర్థం కావాలి కదా. మీరు మొత్తం టెక్స్ట్ బుక్ అంతా చదవట్లేదు, ఒక్క కాన్సెప్టే చదువుతున్నారు, రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ చదువుతున్నారు. బట్ అందులో పదాల ఫీల్ తెలియాలి కదా. లోవరింగ్ ఎందుకు జరిగింది, వేపర్ ప్రెషర్ ఎట్లా తగ్గింది, లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఎట్లా తగ్గింది, ఎందుకు తగ్గింది అంటే నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేశారు కాబట్టి ఇగో ఇందుకు వేపర్ ప్రెషర్ తగ్గింది. సో దీన్నే లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటారు. ఏది? 4ని ఏమంటారు? లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే తగ్గిన వేపర్ ప్రెషర్. లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే తగ్గిన వేపర్ ప్రెషర్. సో ఇప్పుడు ఈ 10, 6తో కాకుండా వీటి వాల్యూస్తో చెప్పండి. లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే ఏంటి? లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఈక్వల్ టు P0A అంటే వేపర్ ప్రెషర్ డ్యూ టు ప్యూర్ ఏ మైనస్ వేపర్ ప్రెషర్ డ్యూ టు ఏ ఇన్ ఏ సొల్యూషన్. సో దిస్ ఈజ్ కాల్డ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, రైట్? ఇప్పుడు మనం డెఫినేషన్ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి మనం 8 మార్క్స్ క్వశ్చన్ స్టార్ట్ చేస్తాం. ఇది మీనింగ్ అంటే లోవరింగ్ అంటే అర్థమైంది కదా, వేపర్ ప్రెషర్ ఎందుకు తగ్గింది అని. చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది కాన్సెప్ట్. చూడండి మీ టెక్స్ట్ బుక్స్లో కొన్ని బుక్స్లో అబ్జర్వ్ చేశాను, 8 మార్క్స్ క్వశ్చన్ కూడా ఒక 2 మార్క్స్ 4 మార్క్స్ క్వశ్చన్ లాగా సింపుల్గా రాసి వదిలిపెట్టారు. మరీ అంత దారుణంగా మరీ అంత చిన్న ఆన్సర్ కూడా రాయకండి, కొంచెం కొద్దిగా వివరించండి. 8 మార్క్స్ అంటే కొంత లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కదా. లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. సో సైడ్ హెడ్డింగ్ చేద్దాం, ఇది కూడా తీసేద్దాం, డెఫినేషన్ లాగా రాసేస్తారు ఫస్ట్. సో ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ వాట్ ఈజ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ చూడాలి మనం. లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ చెప్పండి, డెఫినేషన్ లాగా చెప్పండి. ఇప్పుడు మనం రాసిందే డెఫినేషన్ లాగా చెప్పండి. ఎవరెవరికి మధ్య డిఫరెన్స్ ఇక్కడ రాద్దాం, ఒకసారి గుర్తుపెట్టుకుందాం, లేకపోతే ఇది లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. ఎవరెవరికి మధ్య డిఫరెన్స్ చెప్పండి. ద డిఫరెన్స్ బిట్వీన్ వేపర్ ప్రెషర్, ఇది వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ సాల్వెంట్ తప్ప కంటైనర్లో ఇంకెవ్వరూ ఉండకూడదు. అంటే సాల్వెంట్ అనే పదం కూడా వాడకూడదు యాక్చువల్గా. ఇక్కడ మిక్స్చర్లో అది సాల్వెంట్గా ఉంది కాబట్టి దాన్నే మనం ఇంకో కంటైనర్లో ప్యూర్గా చూస్తున్నాం కాబట్టి అక్కడ కూడా దాన్ని సాల్వెంట్ అంటాం జరుగుతుంది. కానీ యాక్చువల్గా సాల్వెంట్ అని కూడా ఉండదు. ఒకటి లిక్విడ్ ఉంటే సొల్యూట్ సాల్వెంట్లో ఉండవు. సో ద డిఫరెన్స్ బిట్వీన్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ అండ్ ఎవరెవరికి వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ అండ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్కి. అంటే సొల్యూషన్ అంటే ఎందుకన్నా నేను ఇంతకుముందు ఏబీలు కలిసింది కదా, ఏబీలు కలిసిన దాంట్లో వేపర్ ప్రెషర్ ఉంది కదా, ఇక్కడ కూడా వేపర్ ప్రెషర్ ఏర్పడ్డది కదా. ఇక్కడ వేపర్ ప్రెషర్ ఎవరి వల్ల ఏర్పడ్డది? యాక్చువల్గా ఏ వల్లనే ఏర్పడ్డది. మధ్యలో ఉండే బీ పార్టికల్స్ వేపర్ ప్రెషర్ని క్రియేట్ చేయవు, వేపర్స్నే క్రియేట్ చేయవు. వేపర్ ప్రెషర్స్ ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తాయి? వేపర్స్నే క్రియేట్ చేయవు. సో సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ అన్నా సొల్యూషన్లోని ఏ వల్ల వేపర్ ప్రెషర్ అన్నా ఒకటే. ఇప్పటి నుంచి మీరు గుర్తుపెట్టుకోండి. వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ అన్నా వేపర్ ప్రెషర్లోని ఏ వల్ల సొల్యూషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో 2 అన్నదమ్ములు ఉన్నారు. అన్నయ్య ఒకడు, ఆ కుటుంబంలో 2 అన్న తమ్ముడు. ఆ కుటుంబ సంపాదనలో తమ్ముడు సంపాదించాడు, ఓన్లీ అన్నయ్య సంపాదిస్తాడు, లేదా అన్నయ్య సంపాదించాడు, ఓన్లీ తమ్ముడే సంపాదిస్తున్నాడు అనుకుందాం. పెద్ద ఆయన ఎందుకు గౌరవించాలి, చిన్నవాళ్ళు కూడా మంచివాళ్ళే. తమ్ముడు బాగా సంపాదిస్తున్నాడు, అన్నయ్య కూర్చొని తింటున్నాడు. ఇప్పుడు చెప్పండి, కుటుంబ సంపాదన అంటే ఎవరిది? తమ్ముడు సంపాదనే. తమ్ముడు సంపాదన అన్న కుటుంబ సంపాదన అన్న ఒకటే. సో ఇక్కడ వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్ అన్న వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సాల్వెంట్ ఇన్ ద సొల్యూషన్ అన్న రెండు ఒకటే. సో అందుకని నేను ఏం రాశాను. సో ద డిఫరెన్స్ బిట్వీన్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్ అండ్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ కాల్డ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. సో ఇలా రాస్తారు. ఫస్ట్ రాసి డెఫినేషన్ రాస్తారు. PA0 మైనస్
పిఏ. దీన్ని మనం లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ రాస్తాం. రైట్, లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అయిపోయింది. నెక్స్ట్ రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ చూద్దాం. రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. అరే రిలేటివ్ అంటే మన ఇంగ్లీష్ రిలేటివ్ కాదు. ఇంగ్లీష్లో రిలేటివ్స్ అంటే చుట్టాలు. అంటే లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ యొక్క చుట్టాల గురించి కాదు మనం నేర్చుకుంటుంది ఇప్పుడు. లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ యొక్క చుట్టాలు కాదు రిలేటివ్స్ ఉంటాయి. ఫిజిక్స్ రిలేటివ్ ఇది. ఫిజిక్స్లో రిలేటివ్కి ఇంగ్లీష్లో రిలేటివ్కి మీనింగ్లో తేడా ఉంటుంది తెలుసా మీకు. ఇంగ్లీష్లోనేమో రిలేటివ్స్ అంటే బంధువులు చుట్టాలు. ఫిజిక్స్లో రిలేటివ్ అంటే ఏంటో తెలుసా, కంపారిజన్. ఫిజిక్స్లో రిలేటివ్ మీన్స్ కంపేర్. కంపారిజన్ మనం రిలేటివ్ అనే పదంతో కూడా పడతాం. సో ఇప్పుడు చెప్పండి, రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ని వేరే ఎవరితోనో కంపేర్ చేస్తున్నాం, దాన్ని రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటాం. సో చూడండి, దాన్ని ఎవరితో కంపేర్ చేస్తున్నాం. సో ఇదెవరు, P0A మైనస్ PA ఎవరు, లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, డివైడెడ్ బై PA0. PA0 ఎవరు, ప్యూర్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్. సో దిస్ రేషియో ఈజ్ కాల్డ్ రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. మీరు చిన్నప్పుడు మ్యాథ్స్ క్లాస్లో చదువుకుంటారని కదండి. A:B అంటే అర్థం ఏంటండి, రేషియో అంటే అర్థం ఏంటి, కంపారిజన్. ఏని బీతో కంపేర్ చేస్తే మనం దాన్ని రేషియోగా రాస్తాం. ఏబీల మధ్య కంపారిజన్ని ఎలా రాస్తారు, A:B లేదా A/Bగా రాస్తారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రైటింగ్ A/B, కంపేరింగ్ A అండ్ B. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రైటింగ్ A:B, కంపేరింగ్ A అండ్ B. ఏబీలని పోల్చుతాం. అంటే ఇప్పుడు AB అనే ఇద్దరు వ్యక్తులు 1:2 రేషియోలో జీతాలు సంపాదిస్తున్నారు, ఉద్యోగాలు చేశారు. అంటే అర్థం ఏంటి, A ₹1 సంపాదిస్తే B ₹2 సంపాదిస్తాడు. పోల్స్తున్నాగా, కంపేర్ చేస్తున్నాగా ఇక్కడ. సో వాళ్ళిద్దరిని పోల్చటాన్ని మనం రేషియోలో రాస్తాం. ఫిజిక్స్లో గుర్తుపెట్టుకోండి, ఫిజిక్స్లో అయినా మ్యాథ్స్లో అయినా ఇదే మీనింగ్. రిలేటివ్ అంటే కంపారిజన్, కంపారిజన్ అంటే రేషియో. సో రేషియోనే కంపారిజన్ అంటాం, కంపారిజన్ అంటే రిలేటివ్. సో చెప్పండి ఇప్పుడు రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే ఇదే. దీన్ని డెఫినేషన్లో రాద్దాం. ఎవరెవరికి మధ్య రేషియో, the ratio between ఎవరు న్యూమరేటర్లో ఉన్నది ఎవరు, లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, బిట్వీన్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, లోవరింగ్ ఆఫ్ వేపరింగ్ రాస్తున్నా, లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, వెరీ గుడ్. అండ్ ఎవరికి, లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అండ్ ఎవరికి, అండ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ pure solvent is called relative lowering of vapor pressure. అట్లా అర్థమైందా, రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ మీనింగ్ అర్థమైంది కదా. రైట్, లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అర్థమైంది, రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అర్థమైంది. సో దీంతో మనకు క్వశ్చన్లో ఇది అయిపోయింది, వాట్ ఈస్ ద రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అనే కాన్సెప్ట్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, how is it useful to determine the molar mass of the solution? How is it useful to determine the molar mass of the solution? దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ ఒక సెకండ్, చిన్న బ్రేక్. ఓకే, ఈ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అట మోలార్ మాస్ ఆఫ్ ద సొల్యూట్ కనుక్కోవటానికి, సొల్యూట్ యొక్క మోలార్ మాస్ కనుక్కోవటానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది మనకి, చాలా సింపుల్ విషయం. మీరు నిజంగా చూడండి, లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఫీల్డ్తో కనెక్ట్ అయిందా లేదా ఇప్పుడు మీ మనసుకి. అదే నేను స్టార్టింగ్లో ఆ డయాగ్రామ్స్, ఆ మాలిక్యూల్స్ వేపరైజ్ అవ్వటం, మిక్స్ చేయటం ఇవన్నీ చెప్పకుండా డైరెక్ట్గా బట్టిస్తే ఏం ఉపయోగం, మళ్ళీ 2 రోజులు మర్చిపోతారు. ఎవరికైనా ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి, మీకు లైఫ్ టైం గుర్తుపెట్టుకోండి. కంపల్సరీగా ఏ కాన్సెప్ట్ అయినా మీకు అర్థం కాగానే, మీ మనసుకి హత్తుకోగానే, మీ మనసులో స్థానం సంపాదించుకోగానే వెంటనే వేరే వాళ్ళకి ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేయండి. పర్మనెంట్గా మీకు మంచి ఫ్యూచర్తో అది ఉంటుంది. బట్టి పట్టాల్సిన అవసరం ఆ కర్మ మీకేం చెప్పండి. రైట్, సో ఇప్పుడు మనం 3వ కాన్సెప్ట్కి వచ్చాం. లోయరింగ్ అయిపోయింది, రిలేటివ్ లోయరింగ్ అయిపోయింది, 2 అయిపోయింది, 3వది. 3వది మనము రౌల్ట్స్ లా చూద్దాం. రౌల్ట్స్ లా డెఫినేషన్ చూద్దాం. రౌల్ట్స్ లా దీని నుంచి తయారు చేస్తుంటే సింపుల్. రౌల్ట్స్ లా గురించి కూడా మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. రౌల్ట్స్ లా ఏం చెప్తుందంటే, PA ఈక్వల్ టు P0 పైన P0A ఇంటూ జీటా ఏ. ఇది గ్రీక్ సింబల్ ఎక్స్ లాగా ఉంటుంది కానీ ఇది ఎక్స్ కాదు, జీటా.
లేదు సార్ మాకు కన్ఫ్యూజ్ అవుతుంది సార్ అంటే ఎక్స్ఏ రాసుకోండి. ఎందుకు గ్రీక్ లెటర్స్? అప్పట్లో అంతా ఈ గ్రీక్ మ్యాథమెటిషియన్స్ అటువైపే కదా బాగా డెవలప్మెంట్, అన్ని గ్రీక్ లెటర్సే బాగా వాడతారు. సో ఎక్స్ఏ అని అనుకోండి, ఎక్స్ఏ అనుకోండి, ఎక్స్ఏ. ఇది రౌల్స్ లా అండి. దీని డెఫినేషన్ చెప్తా, దీని అర్థం ఏంటో చెప్తా, ఎక్స్ ఏంటో కూడా మీకు అర్థం ఏంటో చెప్తాను. చూడండి రౌల్స్ లా ఏం చెప్తుందంటే, ద వేపర్ ప్రెషర్, ఇది వేపర్ ప్రెషరే కదా, ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ సొల్యూషన్, సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్. మీకు ఇంతకుముందే చెప్పాను, నేను మళ్ళీ చెప్తున్నాను. పిఏ అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్, అంటే సొల్యూషన్లో ఏనే మళ్ళీ వేపర్ ప్రెషర్ క్రియేట్ చేసి సొల్యూషన్లో ఏబీలు ఇద్దరు ఉంటారు, కానీ వేపర్ ప్రెషర్ క్రియేట్ చేసేది ఏనే. ఇది వాలటైల్, ఇది నాన్ వాలటైల్ కాబట్టి. సో దీనివల్లే వేపర్ ప్రెషర్ క్రియేట్ అవుతుంది. కానీ మనం చెప్పటం ఏమంటామంటే సొల్యూషన్ వల్ల ఏర్పడ్డ వేపర్ ప్రెషర్ అంటాం. సో ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ సొల్యూషన్ ఆఫ్ volatile liquids is directly proportional to the vapor pressure of the solution, vapor pressure of the component of a solution andam. Okay, inka perfect ga raddam. The vapor pressure of a component, oka component, the vapor pressure of a component in a solution of volatile liquids. డెఫినేషన్ రాసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్తో మీకు క్లియర్ అవుతుంది. డెఫినేషన్ చూసి మీరేం కంగారు పడకండి, మీనింగ్ చాలా సింపుల్గా ఉంటుంది. డెఫినేషన్ అట్లా రాస్తారు. ఏ సొల్యూషన్ ఆఫ్ volatile liquids is directly proportional to its mole fraction in the solution. ఇది రౌల్స్ లా. దీని అర్థం ఏంటంటే ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ కాంపోనెంట్ అంటే ఏంటి? ఇప్పుడు సొల్యూషన్ ఉందనుకోండి, సొల్యూషన్లో రకరకాల కాంపోనెంట్స్ ఉంటాయి. ఇందాక మనం చూసాం ఏ బి ఇద్దరు కాంపోనెంట్స్ ఉన్నారు, ఏ అనే సాల్వెంట్, బి అనే సొల్యూట్. ఇందులో వేపర్ ప్రెషర్ ఎవరి వల్ల క్రియేట్ అయింది? ఓన్లీ ఏ పార్టికల్స్ వల్ల క్రియేట్ అయింది. మధ్యలో ఉన్న బి పార్టికల్స్ అసలు వేపర్సే కాలేదు, వేపర్స్ కాకపోతే వేపర్ ప్రెషరే లేదు. సో ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ కాంపోనెంట్ ఇన్ ఏ సొల్యూషన్, ఈ సొల్యూషన్లోని ఒక కాంపోనెంట్ వల్ల ఏర్పడే వేపర్ ప్రెషరు, ఈ కాంపోనెంట్ వల్ల ఏ కాంపోనెంట్ వల్ల అయితే వేపర్ ప్రెషర్ ఏర్పడ్డదో, ఏ కాంపోనెంట్ వల్ల వేపర్ ప్రెషర్ ఏర్పడ్డదండి? ఏ అనే కాంపోనెంట్ వల్ల వేపర్ ప్రెషర్ ఏర్పడ్డది. మనం ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ కాంపోనెంట్, ఒక కాంపోనెంట్ అది ఏనే ఇక్కడ, ఇన్ ఏ సొల్యూషన్ ఆఫ్ వాలటైల్ లిక్విడ్స్, అంతే కదా, ఏ వాలటైల్ అయితేనే కదా అసలు వేపర్ ప్రెషర్ అనే మాట వచ్చేది. ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ మోల్ ఫ్రాక్షన్ ఇన్ ద సొల్యూషన్. అంటే ఏ యొక్క మోల్ ఫ్రాక్షన్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో జీటా ఇదండి మీనింగ్. అంటే ఏ వల్ల ఏర్పడ్డ వేపర్ ప్రెషర్ దాని మోల్ ఫ్రాక్షన్, ఏ యొక్క మోల్ ఫ్రాక్షన్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. మోల్ ఫ్రాక్షన్ అంటే మీకు ఎలా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మోల్ ఫ్రాక్షన్ అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు ఇందులో ఏబీలు ఇద్దరు ఉన్నారు కదా, ఏ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ 10 మోల్స్ అనుకోండి, బి యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ 8 మోల్స్ అనుకుందాం. ఏ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని మోల్స్ ఏ ఉంది? 10 మోల్స్. బి ఎన్ని మోల్స్ ఉంది? 8. సో ఏకి మోల్ ఫ్రాక్షన్ చెప్పండి అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు జీటా ఏ ఈక్వల్ టు ఏ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని? 10 బై టోటల్ ఎంత? 18. దీన్ని మోల్ ఫ్రాక్షన్ అంటాం. మోల్ ఫ్రాక్షన్ యొక్క మీనింగ్ ఏంటంటే ఇది. ఏ యొక్క మోల్ ఫ్రాక్షన్ కావాలంటే ఏం చేయాలి మీరు? ఏ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్. ఒకవేళ బి యొక్క మోల్ ఫ్రాక్షన్ కావాలనుకోండి, జీటా బి ఈక్వల్ టు బి యొక్క మోల్ ఫ్రాక్షన్ కావాలంటే బి యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ 10 + 8. సో ఒకవేళ 10 కాకుండా ఇక్కడ 20 ఉందనుకోండి, ఇది ఎంత అవుతుంది చెప్పండి? 20/28 అంతే కదా. ఏ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ ఇప్పుడు న్యూమరేటర్లో 20,
బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ 28. సో ఈ ఫ్రాక్షన్నే మోల్ ఫ్రాక్షన్ అంటాం. ఇప్పుడు చూడండి, వేపర్ ప్రెషర్ క్రియేటెడ్ బై ఏ వల్ల ఏర్పడ్డ వేపర్ ప్రెషరు దాని మోల్ ఫ్రాక్షన్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే మోల్ ఫ్రాక్షన్ ఎంత ఎక్కువ ఉంటే వేపర్ ప్రెషర్ అంత ఎక్కువ ఉంటుంది. దీనికి మీరు కంగారు పడాల్సిన అవసరం ఏముంటుంది, మీ హార్ట్తో ఆలోచన చూడండి. ఇప్పుడు సొల్యూషన్లో ఏనే ఎక్కువ ఉన్నాయి అనుకోండి, సర్ఫేస్ మాలిక్యూల్స్ మనం ఏమన్నాం, ఏలు ఉంటాయి బీలు ఉంటాయి మిక్స్డ్గా ఉంటాయి అన్నాం. ఒకవేళ ఈ సొల్యూషన్లో చాలా ఏ ఉంది, కొద్దిగా బి ఉంది, కొద్దిగా బీని చాలా తక్కువ మిక్స్ చేశారు. అంటే బకెటెడ్ నీళ్ళల్లో 2 చుక్కలు బీని మిక్స్ చేసాం. అంటే బకెట్ నిండా ఏ అనే కాంపోనెంట్ బకెట్ నిండా ఉంది నీళ్ళు, అందులో 2 చుక్కలు మాత్రమే బి వేసాం. అంటే బి ఎంత తక్కువ వేసాం మనం, ఏ యొక్క మోల్ ఫ్రాక్షన్ ఎక్కువ అన్నట్టే. ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్లో అంటే ఇప్పుడు సర్ఫేస్లో ఏలు ఎంత ఎక్కువ ఉంటారు, ఏ అనేవాళ్ళు చాలామంది ఉంటారు, బి అనేవాళ్ళు ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు అంతే. సర్ఫేస్ మీద ఎవరు ఎక్కువ ఉంటారు, వాలటైల్ ప్రాపర్టీ ఉన్న ఏ ఎక్కువ ఉంటుంది. ఏలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇవాపరేషన్ ఎక్కువ జరుగుతుంది, అంటే ప్రెషర్ పెరుగుతుంది, వేపర్ ప్రెషర్ పెరుగుతుంది. ఇప్పుడు అర్థమైందా? సో వేపర్ ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ఎంత ఎక్కువ ఉంటే, ఏ పార్టికల్స్ ఏ మాలిక్యూల్స్ ఎన్ని ఎక్కువ ఉంటే అంత వేపర్ ప్రెషర్ పెరుగుతుంది. అన్ని వేపర్ అవుతాయి, అంత వేపర్ ప్రెషర్ పెరుగుతుంది. ఇది రౌల్ట్స్ లా యొక్క డెఫినేషన్. రైట్. సో రౌల్ట్స్ లా డెఫినేషన్లో ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ కనుక మనం తీసేస్తే పిఏ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ మనం ఇక్కడ రాస్తాం P0A ఇంటూ జీటా ఏ. ఇక్కడ ప్రపోర్షనాలిటీ తీసేస్తే ఒక కాన్స్టెంట్ రాయాలి. అది ఎవరు అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ ఏ, ఇది కాన్స్టెంట్. రైట్. పిఏ ఈక్వల్ టు P0A ఇంటూ 1 మైనస్ జీటా బి. గుర్తుపెట్టుకోండి, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇందా చెప్పిన ఎగ్జాంపుల్ తీసుకుందాం, మీకు అర్థమవుతుంది. ఏబీలు ఇద్దరు ఉన్నారు, ఏ ఎంత 10 అనుకుందాం, బి మోల్స్ ఎంత 8 అనుకుందాం. ఇప్పుడు జీటా ఏ చెప్పండి, ఏ యొక్క మోల్ ఫ్రాక్షన్ చెప్పండి 10 బై టోటల్ 18. బి యొక్క మోల్ ఫ్రాక్షన్ చెప్పండి 8 బై టోటల్ 18. వీళ్ళిద్దరిని కలపండి, ఖచ్చితంగా 1 వస్తుంది, ఆల్వేస్ 1. ఈ రెండు కలిపితే ఎంత, 10/18 ప్లస్ 8/18 ఎంత, 18/18 1. ఇది ఇక్కడే కాదండి, ఏ ఎగ్జాంపుల్ కానీ తీసుకోండి, 2 రకాల కాంపోనెంట్స్ ఉన్న సొల్యూషన్ ఏది తీసుకోండి, ఆ 2 కాంపోనెంట్స్ యొక్క మోల్ ఫ్రాక్షన్స్ని కలిపితే ఎప్పుడు 1 వస్తుంది. ఇది నేను ఎగ్జాంపుల్గా తీసుకోలేదు, మీరు వేరే నెంబర్లు మార్చుకోండి అవసరమైతే. 10/8 బదులు వేరే నెంబర్లు పెట్టుకుని ఖచ్చితంగా మీకు మళ్ళీ ఇదే ఈక్వేషన్ వస్తుంది. సో అందుకనే జీటా ఏ బదులు నేనేం రాస్తాను, ఇక్కడ నుంచి ఈ జీటా బి నడు పంపించాను, 1 మైనస్ జీటా బి. నేను ఎక్స్ లాగా రాస్తున్నాను, కొద్దిగా మీరు అపార్థం చేసుకోకుండా జీటా బి. సో జీటా ఏ బదులు 1 మైనస్ జీటా బి అని రాశాను. సో పిఏ ఈక్వల్ టు మల్టిప్లై చేయండి, P0A మైనస్ P0A జీటా బి. ఈ మైనస్ P0A జీటా బి ఎడబంపిద్దాం, పిఏని ఇటు తీసుకొద్దాం. ఎక్కడ రాసాను, ఇక్కడ రాస్తాం. P0A జీటా బి ఈక్వల్ టు P0. ఇదంతా మీరు రాయాల్సిందే, ఇదంతా మీరు 8 మార్క్స్ క్వశ్చన్లో రాయాల్సింది. ఇప్పుడు నేను రాసింది రౌల్ట్స్ లా డెఫినేషన్ పెట్టి, రౌల్ట్స్ లా డెఫినేషన్ రాసి, రౌల్ట్స్ లా డెఫినేషన్ నుంచి ఈ డెరివేషన్, ఇదంతా మీకు స్కిప్ చేస్తున్నారు. 8 మార్క్స్ క్వశ్చన్ అంటే మినిమం మనం ఈ కంటెంట్ రాయాలి. రైట్. సో జీటా బి ఈక్వల్ టు P0A మైనస్ PA బై P0A. ఇది ఇందులో రైట్ సైడ్ అన్నది ఒకసారి చూడండి. ఈ రైట్ సైడ్ ఏంటది, దిస్ ఈజ్ నన్ అదర్ దాన్ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. ఇంతకుముందుగా మనం డెఫినేషన్ చూసాం, రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఇది. పైన ఉన్నది లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, కింద వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. ఈ రేషియోనే రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అన్నాం. సో ఫైనల్గా రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్, అని వచ్చింది మనకి. ఇప్పుడు ఎక్కడి నుంచి రౌల్ట్స్ లాని డిరైవ్ చేసుకుంటూ వస్తే, సో హియర్ వి గాట్ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ నాన్ వాలటైల్ సొల్యూట్ ఉన్న సొల్యూషన్ యొక్క రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు
మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్. మోల్ ఫ్రాక్షన్, ఇది మోల్ ఫ్రాక్షన్ కదా, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్. రైట్, అయిపోయింది. క్వశ్చన్కి ఆన్సర్ అయిపోయింది. ఇంకొక స్టెప్ రాస్తే అయిపోతుంది. సో ఈ స్టెప్ రాద్దాం మళ్ళీ ఒకసారి. P0A మైనస్ పి అయ్యో P0A మైనస్ PA బై P0A ఈక్వల్ టు ఏం జరుగుతుంది, జీటా ఏ. ఇది జీటా బి 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 ఇది మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి. ఇంతకుముందే చెప్పాను మీకు మోల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి. ఏబీలో మోల్ ఫ్రాక్షన్ అంటే ఏం రాస్తారు, ఏ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ 10, బి యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ 8 అనుకోండి. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి ఎలా రాస్తారు, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్, ఇదే కదా. సో దీన్ని నెంబర్లలో కాకుండా ఫార్ములా రూపంలో రాద్దాం. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి. ఇదే కదా మనం రాసే పద్ధతి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్. టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఏంటి, వీళ్ళిద్దరిని కలపటమే కదా టోటల్ అంటే. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్, మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్. దీన్ని ఇంకొంచెం మాడిఫై చేద్దామండి. మోడిఫికేషన్ ఏంటి అంటే, ఇక్కడ చూడండి, మీకు ఇందాక చెప్పాను కదా, ఇంత బకెట్ నిండా సాల్వెంట్ ఉంది, అందులో 2 చుక్కలు సొల్యూట్ వేసాను, 2 చుక్కలు సొల్యూట్ వేసింది. ఇప్పుడు చెప్పండి, సాల్వెంట్తో పోలిస్తే సొల్యూట్ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ నెగ్లిజిబుల్. ఇవి 1,00,000 మోల్స్ ఉంటే అవి 2, 3, 4 మోల్స్. 1,00,000 ఇక్కడ 2 మోల్స్, ఇక్కడ 1,00,000 మోల్స్, అక్కడ 2 మోల్స్. కంపేర్ చేయండి, 1,00,000తో పోలిస్తే 2 నథింగ్. వాడు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు, వాడు 2 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, వాడితో పోలిస్తే వీడు అసలు ఏం సంపాదించట్లేదు, ఆల్మోస్ట్ జీరో వీడి సంపాదనేగా కంపేర్ టు 1 lakh. అట్లాగనే ఇక్కడ ఏ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ వి అజ్యూమ్ యాజ్ మచ్ 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 గ్రేటర్ దాన్ బి నెంబర్ ఆఫ్ మోల్స్. బి కన్నా సాల్వెంట్ చాలా ఎక్కువ ఉంది, బి జస్ట్ 2 చుక్కలు 3 చుక్కలు వేసాం అనుకోండి, అప్పుడు ఏ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్తో పోలిస్తే బి యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు, లెక్క లేదు, కౌంట్లోంచి తీసేయచ్చు, నెగ్లెక్ట్ చేయొచ్చు. సో ఈ ఫార్ములాని అప్పుడు మనం రీమోడిఫికేషన్ ఏం చేస్తామంటే, సో వీ మోడిఫై దట్. వీడియో పాజ్ చేసుకొని ఇది రాసుకోండి, ఏదో మిస్ అంటే వీ మోడిఫై దట్ P0A మైనస్ PA బై P0A ఈక్వల్ టు, ఒక నిమిషం వీడియో నడుస్తుంది డౌట్ వచ్చింది, రైట్, NB బై NA ప్లస్ NBలో వీ కెన్ నెగ్లెక్ట్ NB. NB చాలా చిన్నదని చెప్తున్నాం కదా, 1,00,000తో పోలిస్తే 2 రూపాయలు, నెగ్లెక్ట్ చేయండి. సో NB ఈజ్ నెగ్లెక్టెడ్, NB ఈజ్ ఆల్మోస్ట్ జీరో వెన్ కంపేర్డ్ విత్ NAతో పోలిస్తే ఇది ఆల్మోస్ట్ జీరో, తీసేయండి. సో దిస్ ఈజ్ అగైన్ ద మోడిఫైడ్ ఫార్మ్ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్. మోడిఫికేషన్ ఏం చేసాం, NA ఈజ్ మచ్ మచ్ గ్రేటర్ దాన్ NB అని. సో దీంట్లో NB NAల ఫార్ములాలు కూడా చెప్తాను నేను. నెంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా చూడండి, ఇది మీకు ఎక్కడైనా క్యాలిక్యులేషన్స్లో ఉపయోగపడుతుంది. నెంబర్ ఆఫ్ మోల్స్ ఎవరిదైనా, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ కాంపోనెంట్, ఎవరైనా ఒక కాంపోనెంట్ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోవాలంటే కాంపోనెంట్ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ లేదా మోలార్ మాస్. మోలార్ మాస్ అంటుంది, వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ అనుకోండి, సింపుల్ గుర్తుపెట్టుకోండి, వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ లేదా మోలార్ మాస్ అంటాం. సో ఈ ఫ్రాక్షన్నే నెంబర్ ఆఫ్ మోల్స్ అంటాం. మీకు ఉదాహరణకి ఇది మీకు ఫీల్ కోసం రావాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ H2O నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోవాలండి. ఎంత నెంబర్ ఆఫ్ మోల్స్ H2O అంటే 36 grams ఆఫ్ H2O యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోమని మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, ఎన్ని గ్రాములు, 36 గ్రాముల H2O యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోవాలి. సో నెంబర్ ఆఫ్ మోల్స్కి ఫార్ములా ఏంటి, నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే దీన్ని మనం Nతో రిప్రజెంట్ చేస్తాం. N ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై మోలార్ మాస్ ఆర్ మాలిక్యులర్ వెయిట్, ఏదో వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. సో వెయిట్ ఎంత, వాటర్ యొక్క వెయిట్ ఎంత ఇచ్చాను 36 బై మాలిక్యులర్ వెయిట్ ఎంత, H2Oది 18. సో 18 2s are, సో నెంబర్ ఆఫ్ మోల్స్ 2. వాటర్ యొక్క 36 grams వాటర్ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ 2. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఎట్లా కనుక్కుంటాం, వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్, వెయిట్ 36 బై మాలిక్యులర్ వెయిట్ 18. మాలిక్యులర్ వెయిట్ 18 ఎట్లా వచ్చిందంటే H2O, ఇది మనం ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం, అందులో కూడా వస్తుంది. Hలు 2 కదా, ఒక హైడ్రోజన్ యొక్క మాలిక్యులర్ వెయిట్ 1, అలాంటివి 2 ఉన్నాయి హైడ్రోజన్లు.
ఆక్సిజన్ యొక్క మాలిక్యులర్ వెయిట్ 16. సో 16 + 2 18 అట్లా. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ప్లేస్లో ఇప్పుడు ఈ ఫార్ములాలు రాద్దాం. ఈ ఫార్ములాలో నెంబర్ ఆఫ్ మోల్స్ ప్లేస్లో ఫార్ములాలు రాద్దాం. సో చెప్పండి, P0A మైనస్ PA బై P0A ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ B. కాంపోనెంట్ ఎవరు ఇక్కడ? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ B. చెప్పండి ఫార్ములా ఏమని రాయాలి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ B అంటే వెయిట్ ఆఫ్ B బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ B. వెయిట్ ఆఫ్ B బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ B. NB యొక్క ఫార్ములా రాశాను బై NA నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ A అని రాస్తారు. వెయిట్ ఆఫ్ A బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ A. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ A. సో ఫ్రాక్షన్ కింద ఫ్రాక్షన్ రివర్స్ రండి. వెయిట్ ఆఫ్ B బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ B ఇంటూ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ A బై వెయిట్ ఆఫ్ A. అయిపోయింది. ఇది ఎక్కడ రాయను నేను? ప్లేస్తో వచ్చింది పెద్ద బోర్డు కావాలి, సరిపోవట్లేదు. సో P0A మైనస్ PA బై P0A ఈక్వల్ టు, ఇక ఫైనల్గా మనకు వచ్చింది ఏంటంటే వెయిట్ ఆఫ్ B బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ B ఇంటూ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ A బై వెయిట్ ఆఫ్ A. చెప్పండి, ఈ ఫార్ములా ఉపయోగించి ఇప్పుడు మనం ఏమేం కనుక్కోవచ్చు? మనల్ని అడిగింది ఇది కనుక్కోవచ్చు. ఏది? హౌ ఈజ్ ఇట్ యూజ్ఫుల్ టు డిటర్మైన్ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషరే కదా ఇది. లెఫ్ట్ సైడ్ ఏంటది? RLVPA కదా ఇది. సో రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ B. B ఎవరండి? ఇందాక మనం సొల్యూషన్ తీసుకున్నాం. సొల్యూషన్లో A ఎవరు? B ఎవరు? A సాల్వెంటు, B సొల్యూటు. B చిన్న అమౌంట్ సొల్యూటు, A సాల్వెంటు. ఇప్పుడు చెప్పండి, సొల్యూట్ యొక్క వెయిట్ బై సొల్యూట్ యొక్క మోలార్ మాస్ లేదా మాలిక్యులర్ వెయిట్. మోలార్ మాస్ అన్న మాలిక్యులర్ వెయిట్ అన్న ఒకటే. మోలార్ మాస్, మాలిక్యులర్ వెయిట్. MA ఎవరు? మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ A బై వెయిట్ ఆఫ్ A. సో ఇప్పుడు ఇందులో మీరు ఏమేం కనుక్కోవచ్చు? 1 2. ఇందులో ఉన్న లెటర్స్ చూడండి, 1 2. ఇది సేమే కాబట్టి 1 2 3 4 5 6. ఈ 6 లెటర్స్లో ఏ5 ఇచ్చి ఆరోది కనుక్కోవడానికి మీకు ఫార్ములా ఉపయోగపడుతుంది. ఇది ఒక్కటే కాదు, మనల్ని ఒకటే అడిగాడు, హౌ ఈజ్ ఇట్ యూజ్ఫుల్ టు డిటర్మైన్ ద మోలార్ మాస్ ఆఫ్ ద సొల్యూట్. ఇందులో మోలార్ మాస్ ఆఫ్ ద సొల్యూట్ ఎవరు? MB. ఇదే MBని మోలార్ మాస్ ఆఫ్ ద సొల్యూట్ అంటాం. మోలార్ మాస్ ఆర్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్. MB కనుక్కోవడానికి ఈ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఎట్లా ఉపయోగపడుతుంది అంటే ఇగో ఇట్లా ఉపయోగపడుతుంది. ఈ ఫార్ములా ఉపయోగపడుతుంది. ఈ ఫార్ములా ద్వారా ఉపయోగపడుతుంది. రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఇస్. సో ఈ ఫార్ములా ద్వారా మనం మోలార్ మాస్ ఆఫ్ ద సొల్యూట్ వాళ్ళు అడిగినట్టుగా క్వశ్చన్ అడిగినట్టుగా కనుక్కోవచ్చు. మోలార్ మాస్ ఆఫ్ ద సొల్యూట్ మాత్రమే కాదు, వేపర్ ప్రెషర్లు కనుక్కోవచ్చు, వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ కనుక్కోవచ్చు, మోలార్ మాస్ ఆఫ్ ద సాల్వెంట్ కనుక్కోవచ్చు, వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ కనుక్కోవచ్చు, ఏదైనా కనుక్కోవచ్చు. అది ఒకటే కాదు. సో ఇది రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అండ్ దిస్ ఫార్ములా. ఒక్కసారి రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే ఏంటండి? రేషియో బిట్వీన్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ టు ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్. దీన్ని రిలేటివ్ లోయరింగ్ అన్నాం. సో రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ B. ఎలా వచ్చింది ఇంతకుముందు డెరివేషన్ చేశాను. మీకు డైరెక్ట్గా మీకు ఆ డెరివేషన్ వద్దంటే డైరెక్ట్ ఇక్కడి నుంచి రాయొచ్చండి. యాక్చువల్గా రోల్స్లా రాసి ఆ డెరివేషన్ చేయాలి. ఈ ఫార్ములా ఎట్లా వచ్చిందో ఆ డెరివేషన్ చేయాలి. సో ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ B. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ B ఫార్ములా ఇది. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ B బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్. ఇందులో B ఈజ్ నెగ్లిజిబుల్, చాలా తక్కువ ఉంటుంది. అంటే NB బై NA. NB అంటేనేమో ఫార్ములా వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. NA అయినా కూడా వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. Aకి సంబంధించి ఫ్రాక్షన్ కింద ఫ్రాక్షన్ రివర్స్ ఉంది. అయిపోయింది. ఓకే. సో మనకి ఈ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అనే క్వశ్చన్కి అటాచ్డ్గా ఒక ప్రాబ్లం అడుగుతున్నాడు. చాలా సింపుల్ ప్రాబ్లం. డైరెక్ట్గా ఫార్ములాలో అలా సబ్స్టిట్యూట్ చేయటమే. ఫార్ములా అయితే ముందు చూసాం కాబట్టి. సో దాంట్లో ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం చూద్దాం. వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ వాటర్ ఎట్ 293 కెల్విన్స్. ఈ టెంపరేచర్ దగ్గర వాటర్ యొక్క వేపర్ ప్రెషర్ ఇంతట 17.535 mm ఆఫ్ మెర్క్యూరీ. క్యాలిక్యులేట్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్. సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ సొల్యూషన్ అంటే అర్థం ఏంటి? సొల్యూషన్లో సొల్యూట్ సాల్వెంట్ రెండు ఉండాలి కాబట్టి ఇప్పుడు చూద్దాం మనం. సొల్యూట్ ఏదో సాల్వెంట్ ఏదో చూద్దాం. ఎట్ 293 కెల్విన్స్ వెన్ 25 grams ఆఫ్ గ్లూకోజ్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ 450 grams ఆఫ్ వాటర్. ఎస్, ఇక్కడ సొల్యూషన్ అంటే అర్థమైపోయింది. సొల్యూషన్లో ఇక్కడ ఎవరెవరు ఉన్నారంటే వాటర్. మెయిన్ కాంపోనెంట్గా ఎవరున్నారు? వాటర్. అంటే అది సాల్వెంట్ అన్నట్టు.
సో ఇక్కడ వాటర్ సాల్వెంట్, వాటర్లో ఎవరు మిక్స్ చేశారు గ్లూకోజ్ని. గ్లూకోజ్ ఫార్ములా తెలుసా మీకు, C6H12O6. సో ఈ గ్లూకోజ్ని ఇక్కడ ఇందులో మిక్స్ చేయడం జరిగింది. సో ఇందులో సొల్యూట్ ఎవరు, గ్లూకోజ్ మీకు తెలుసు ఇట్ ఈస్ నాన్ వాలటైల్, అది వాలటైల్ కాదు గ్లూకోజ్, వాటర్ వాలటైలే. మన ఆల్కహాల్స్, గ్యాసోలిన్స్, పెట్రోల్, డీజిల్ వీటంతా కాకపోయినా వాటర్ కూడా వాలటైలే, బట్ గ్లూకోజ్ నాన్ వాలటైల్. సో నాన్ వాలటైల్ సొల్యూట్ని యాడ్ చేయడం జరిగింది. చూద్దాం ఇప్పుడు ఒక్కొక్కటి. ఇక్కడ సొల్యూట్ ఫార్ములా రాద్దాం ఫస్ట్. P0A minus PA by P0A equal to weight of the solute by molecular weight of the solute into molecular weight of the solvent by weight of the solvent. ఇదే కదా మనం ఇంతకుముందు రౌల్స్ లాలో మనం డిరైవ్ చేసిన ఫార్ములా ఇంతకుముందు మన ఎక్స్ప్లెనేషన్లో. చూడండి ఇందులో P0A ఏంటి, ఇక్కడ ప్యూర్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్ ఆఫ్ వాటర్ ఎట్ 293 కెల్విన్స్ 17.535 mm ఆఫ్ మెర్క్యూరీ అన్నాడా, ఇదే వాటరే కదా ఇక్కడ సాల్వెంట్. సో ఒక్కొక్క వాల్యూ రాద్దాం. సో P0A వాల్యూ ఇచ్చాడండి మనకి 17.535 mm ఆఫ్ మెర్క్యూరీ. సో P0A ఇచ్చాడు. వేపర్ ప్రెషర్ ఆఫ్ వాటర్కి జనరల్గా ఉండే వేపర్ ప్రెషర్ అనమాట. అది అంటే ప్యూర్ సాల్వెంట్గా ఉన్నప్పుడు, అది ఇందులో ఎవరు మిక్చర్గా లేనప్పుడు. క్యాలిక్యులేట్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎవరు, పిఏ యొక్క వేపర్ ప్రెషర్ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. పిఏ సొల్యూషన్ అంటే ఇక్కడ ఎవరెవరు కలిసారు, వాటరు ప్లస్ గ్లూకోజ్ ఇద్దరు కలిశారు, ఇది సొల్యూషన్. ఈ సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ అంటే వేపర్ ప్రెషర్ ఎవరి వల్ల, మళ్ళీ ఇందులో వాటర్ వల్లే జరుగుతుంది, కాకపోతే ఇది సొల్యూషన్లో ఉన్న వాటర్ వల్ల జరుగుతుంది. గ్లూకోజ్ కూడా కొద్దిగా యాడ్ అయింది కదా. సో మనం పిఏని ఫైండ్ అవుట్ చేయాలి. ఇదేమో ప్యూర్ వాటర్ వేపర్ ప్రెషరు, ఇదేమో సొల్యూషన్లోని వాటర్ యొక్క వేపర్ ప్రెషరు, లేదా సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకేమి ఇచ్చాడు మనకి, వేపర్ ప్రెషర్ ఎట్ ద సేమ్ టెంపరేచర్, ఇదే టెంపరేచర్ దగ్గర మనం వేపర్ ప్రెషర్ ఫైండ్ అవుట్ చేయాలి. వెన్ 25 grams ఆఫ్ గ్లూకోజ్ యొక్క వెయిట్ ఇచ్చాడు. గ్లూకోజ్ అంటే ఎవరండి, ఇక్కడ గ్లూకోజ్ సొల్యూట్, ఇది సొల్యూట్ అంటే ఇక్కడ ఎవరు, బి. ఇక్కడ రాస్తాను నేను, ఏ అంటే ఇక్కడ వాటరు, బి అంటే ఇక్కడ గ్లూకోజ్. సాల్వెంట్ వాటరు, సొల్యూట్ గ్లూకోజ్. సో వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఎవరు ఇక్కడ, బి ఎవరు ఇక్కడ, గ్లూకోజ్ యొక్క వెయిట్ ఎంత ఇచ్చాడు, 25 grams. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ అనే రాద్దాం, బి అని ఎందుకు, వెయిట్ ఆఫ్ గ్లూకోజ్, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ మనకి ఇవ్వడు. గ్లూకోజ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు చూడండి, దాని ఫార్ములా ఏంటి, C6H12O6. సో దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ కనుక్కునే పద్ధతి ఏంటంటే, ఒక్కొక్క యాటమ్కి సంబంధించిన మాలిక్యులర్ వెయిట్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఒక్కొక్క కార్బన్ యొక్క మాలిక్యులర్ వెయిట్ 12 ఉంటుందండి, అటామిక్ వెయిట్ 12 ఉంటుంది కార్బన్కి. అలాంటివి ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. సో 12 × 6, ఒక కార్బన్కి 12, అలాంటివి 6 కార్బన్స్ ఉన్నాయి. ప్లస్ ఒక హైడ్రోజన్కి 1, అలాంటి హైడ్రోజన్లు 12 ఉన్నాయి. ఒక హైడ్రోజన్ యాటమ్ యొక్క అటామిక్ వెయిట్ 1, అలాంటివి 12 ఉన్నాయి. ఒక ఆక్సిజన్ యాటమ్ యొక్క అటామిక్ వెయిట్ 16, అలాంటివి ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. సో ఇవన్నీ కలిపితే మనకి అటామిక్ వెయిట్ వస్తుంది, టోటల్ మాలిక్యులర్ వెయిట్ వస్తుంది. 12 6 are 72, 12 1 are 12, 16 6 are 96. సో 96, 12, 72 మొత్తం కలిపితే మనం 2 2 4 6 10 9 10 18 180 అనమాట. ఇది 180. సో అట్లా మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ మనం ఫైండ్ అవుట్ చేసేసాం. నెక్స్ట్ వెయిట్ ఆఫ్ వాటర్ యొక్క వెయిట్ ఇచ్చాడా మనకి, ఎస్, డిజాల్వ్డ్ ఇన్ 450 grams ఆఫ్ వాటర్ అన్నాడు. సో 450 grams అన్నాడు. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ వాటర్ యొక్క మాలిక్యులర్ వెయిట్ కూడా మనకి ఇవ్వడు, మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. వాటర్ యొక్క ఫార్ములా ఏంటి, H2O. సో
సో H2O నుంచి ఫార్ములా చెప్పండి, మాలిక్యులర్ వెయిట్ కనుక్కోండి. ఒక H ఆటమ్కి 1 ఉంటుంది అటామిక్ వెయిట్, అలాంటివి 2 Hలు ఉన్నాయి కాబట్టి 1 × 2 ప్లస్ ఒక ఆక్సిజన్కి 16, అలాంటిది ఒకటే ఆక్సిజన్ కాబట్టి 16 1s are 16. సో ఫైనల్గా 2 1s are 2 వస్తుంది, 16 1s are 16, 16 + 2 18. సో ఇప్పుడు మనకి ఫార్ములాలో ఇక్కడ బీలు కూడా మార్చేద్దామండి. బీలు అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా అక్కడ బీలు. సో బీ ఎవరు ఇక్కడ గ్లూకోజ్, బీగా ఇక్కడ ఎవరు గ్లూకోజ్, ఇది గ్లూకోజ్, ఏలు ఇక్కడ వాటర్లు. సో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ వాటర్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ వాటర్, రైట్. సో ఈ వాల్యూస్ ఇట్లా లిస్ట్ అవుట్ చేయండి. ఈ ఫార్ములాలో ఉన్న వాల్యూస్ అన్నీ వచ్చినాయి, ఒక్క పిఏనే లేదు, అన్నీ ఉన్నాయి. సబ్స్టిట్యూట్ చేద్దాం, సింప్లిఫై చేస్తే పిఏ ఫైండ్ అవుట్ చేయండి, రైట్. ఇక్కడ చేస్తాను. పి నాట్ ఏ ఎంత 17.535 మైనస్ పిఏ తెలీదు బై మళ్ళీ 17.535 ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ 25 బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ 180 ఇంటూ వెయిట్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ వాటర్ 18 బై వెయిట్ ఆఫ్ వాటర్ ఎంత 450. ఇక్కడ రాశానా ఇక్కడ రాశా, ఓకే. సబ్స్టిట్యూషన్ కరెక్ట్గా జరిగింది కదా. వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ 25 grams ఆఫ్ గ్లూకోజ్ బై మాలిక్యులర్ వెయిట్ 180, ఓకే. ఇక్కడ పైన మాలిక్యులర్ వెయిట్ 18 బై వెయిట్ 440. సింప్లిఫికేషన్ చేద్దాము. 18 10s are 180, ఇది అయిపోయింది సింపుల్గా. 5 5s are 5 2s are 5 1s are 5 9s are 0s are. సో ఇది ఎంత వస్తుంది, పైన ఏం మిగలేదు, 1/92s are 180. సో ఇక్కడ చూడండి, ఈ డినామినేటర్ని సెపరేట్ చేద్దాం, ఈ రెండింటికి డినామినేటర్ సెపరేట్ చేద్దాం. అంటే 17.535 బై 17.535 వస్తుంది 1, అది 1 మైనస్ పిఏ బై 17.535. డినామినేటర్ని సెపరేట్ చేశారు, దీనికి డినామినేటర్ రాశారు, దీనికి డినామినేటర్ రాశారు. సో దీనికి డినామినేటర్ రాసేది 1 అయిపోతుంది కదా, ఇద్దరు ఈక్వల్ అవుతారు, 1 అయిపోతుంది. ఈక్వల్ టు 1/180. క్యాలిక్యులేషన్ కొద్దిగా సింపుల్గా చేద్దాం మనం, లాజికల్ చేద్దాం. ఫిజిక్స్లో ఎగ్జాక్ట్ ఆన్సర్స్తో మనకు పని లేదు, అప్రాక్సిమేట్ ఆన్సర్సే మనకు కావాలి. 1/180 ఇటు తీసుకురండి, ఇది ఇటు తీసుకురండి. 1 - 1/180 ఈక్వల్ టు పిఏ బై 17.535. వెరీ గుడ్. 180 1s are 180 మైనస్ 1 అంటే 179/180. ఓకే ఓకే. పిఏ బై దీన్ని కూడా 17.5 అని రాయండి, అప్రాక్సిమేట్గా 535. ఓకే 17.5 రాయండి. ఇక్కడ మీరు ఏ క్యాలిక్యులేషన్ చేయకండి, భయంకరమైన డివిజన్లు ఇట్లాంటివి చేయకండి, సింపుల్గా చేద్దాం మనం. దీంట్లో సింపుల్గా ఆలోచిద్దాం. చూడండి, ఇవి రెండు క్లోజ్ ఫ్రాక్షన్, 179 180 ఆల్మోస్ట్ ఈక్వల్ టు 1 కదా. చూడండి 179/180 వాల్యూ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 1. ఎట్లా చెప్పగలరు మీరు? 179 అంటే నియర్లీ 180 కదా, ఇది 180/180. 180/180 ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో దీని వాల్యూ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 1. సో దీని వాల్యూ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 1 అయినప్పుడు మరి దీని వాల్యూ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ టు 1 అవ్వాలి కదా. వీళ్ళిద్దరు ఈక్వల్ అని వచ్చింది కదా, ఈ రెండు ఫ్రాక్షన్స్ ఈక్వల్ అని వచ్చింది కదా మనకి. సో ఇది సుమారుగా 1కి ఈక్వల్ అయినప్పుడు ఇది కూడా సుమారుగా 1కి ఈక్వల్ కావాలి. సో ఈ ఫ్రాక్షన్ సుమారుగా 1 ఈక్వల్ కావాలంటే పిఏ కూడా సుమారుగా 17.5కి ఈక్వల్ అవ్వాలి. వీళ్ళిద్దరు ఈక్వల్ అయితేనే కదా 1 వచ్చేది. లాజిక్గా మీకు ఇక్కడ అర్థమవుతుందా? ఈ రెండింటి ఫ్రాక్షన్ వాల్యూ సుమారుగా 1 వస్తుంది. సో అంటే ఇది కూడా సుమారుగా 1 రావాలి. సో 17.5కి దగ్గరగా ఉండాలి పిఏ వాల్యూ, అప్పుడే కదా ఈ రెండు ఈక్వల్, ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటే 1 అవుతుంది. సో పిఏ వాల్యూ చాలా క్లోజ్గా ఉండాలి 17.5కి, అండ్ 17.5 కన్నా కొంచెం తక్కువ ఉండాలి. 180 కన్నా 179 తక్కువ ఉంది కదా. సో 17.5 కన్నా దగ్గరగా ఉండాలి. సో అంటే సుమారుగా 17.4 రాసుకోండి. ఇది 17.5 కదా, ఇది 17.4 రాసుకోండి. సో 17.4/17.5 సుమారుగా ఇది దీని వాల్యూ అప్రాక్సిమేట్గా 1 అవుతుంది. సో ఇది అప్రాక్సిమేట్గా 1కి ఈక్వల్ కాబట్టి ఇది కూడా అప్రాక్సిమేట్ 1కి ఈక్వల్ కాబట్టి అట్లా. సో వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ 17.4 mm ఆఫ్ మెర్క్యూరీ, రైట్.
ఇట్లా మనం ప్రాబ్లం ఆన్సర్ మీరు ఇట్లా లాజిక్గా అప్రాక్సిమేట్ వాల్యూస్ వేయచ్చు మీరు, దాంట్లో యాక్యురేట్ ఆన్సర్తో సంబంధం లేదు. ఓకే, సో ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ దాన్ని ఫాలోడ్ బై ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. జాగ్రత్త చదవండి. హ్యాపీ లెర్నింగ్. బాయ్ బాయ్. జై హింద్.